రహితం చేయమంటున్నాడు గవర్నమెంట్. దీనికన్నా ముందు ఈ ఈ మట్టి పనికి ప్లాస్టిక్కి మధ్యలో స్టాఫ్ అందరూ ఒక్కసారి నాకు రండి, ఇక్కడ రండి, తర్వాత అంశం చెప్తాను. మొత్తం స్టాఫ్ అంతా ఇక్కడ రండి. ఎవరెవరు వచ్చారు స్టాఫ్? అయితే ఎవరి పంటకు నష్టం? అది మనం నీళ్లు పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతాం. మన ఇంటికి నైట్ పెడతాం, రాత్రి పూట పెడతాము. వెళ్ళి కాస్త పగలంతా చాకరీ చేసి చేసి అలసిపోయి ఇంటికి వెళ్ళి నిద్రపోతారు. మగాళ్ళ పని, ఆడళ్ళ పని కాదు. ఈ మగాళ్ళు పగలంతా రెక్క డొక్క అల్లాడిచి చాకరీ చేసి చేసి పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి పోతున్నారు. నాకేది అమ్మాయి తట్టింది అనుకుంటారు. ఈ తగరం కాగితాలు అంటే పాల్గొని కనే కన్నా తగరం కాగితాలు ఆ తోగులో అడ్డం పడిపోతాయి. ఇప్పుడు మన పంట పొలం మనం అనుకున్న టైంకి అది డెవలప్మెంట్ అవ్వలేదంటే అది ఎంత ఫస్ట్ పంట నష్టమో ఆ వ్యవసాయం చేసే వాళ్ళని మాత్రమే అర్థమైంది. నాకన్నా కూడా మీకే ఎక్కువ అర్థం అవుతుంది. అందువల్ల మనం వంటగదిలో వాడే ప్రతి కవరు జాగ్రత్తగా, ఈ తడి చెత్త పొడి చెత్త అన్న విధానం ఉంది కదా, తడి చెత్త అంతా అంటే మీరు వ్యవసాయం చేసుకునేది ఉంటుంది కదా, మన గేదెల దగ్గర వచ్చేది, ఇదంతా పెంటపోగులో వేసినప్పటికీ ఇంకా పొడి చెత్త అనేది మాత్రం ఈ తగరం కాగితాలు కానీ ఇంకా వ్యర్థాలు అనేటివన్నీ వస్తున్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివన్నీ దానిలో పెట్టేసి ఈ గురవై బండిలో పడేయండి, అది తీసుకెళ్ళి ఇప్పుడు గీసేస్తారు. మనకి తర్వాత ఒక మీరు ఈ రోజు వేసిన ఒక ప్లాస్టిక్ డబ్బా మళ్ళా మనం అందరం స్మాష్ అయిపోయినా, మన బొయ్యలతో సహా స్మాష్ అయిపోయి అవి మాత్రం పోవు. మన తరతరాల మన బిడ్డలకే అర్థమవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ప్రతి రూపాయి ఎందుకు సంపాదిస్తున్నాం? మన తరం, మన నెక్స్ట్ తరం వీళ్ళందరికీ పునాదులు అవ్వాలి, మన డబ్బు మన తరానికి ఉపయోగపడాలి అని మనం చేస్తున్నాం. కానీ అది అవ్వదు. ఇలాంటి అశ్రద్ధ పనులు చేస్తే మాత్రం మన తర్వాత తరానికి అనేక రోగాలు కూడా అందించిన వాళ్ళు అవుతాము. చాలా భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వంటగదిలో పచ్చళ్ళు మీ అందరూ దేనిలో పెట్టుకోండి. దానిలోకి వచ్చాయి. ఒక పని చేయండి, పచ్చడి చేసినప్పుడు స్టీల్ డబ్బాలు అయితే పెద్దలు పండి పడితే పడింది, లేదా మట్టి కుండలో పెట్టారనుకోండి, జాడికి కొనలేము అనుకోండి. సమయానికి ఆ సమయంలో మన ఊరి నుండి ఏదో ఊరెళ్ళి కొనుక్కు రావాలి జాడికి కొనాలండి. ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేస్తాం అనుకోండి, అప్పుడు దేనిలో పెట్టుకోవాలి? కొండలో అన్నా పెట్టండి, కానీ పెద్ద ప్లాస్టిక్ బొచ్చులు నల్లగోతులు ఉంటే దానిలో వేసి కలుపుతున్నారు. మరి ఉప్పు కూడా పొరపాటును కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోయొచ్చు. దాని నుండి ఏమి సంక్రమిస్తాయంటే క్యాన్సర్కి సంబంధించిన అవశేషాలు మిగిల్చిద్ది అనమాట. ఆ ప్లాస్టిక్ను ఈ ఉప్పు, చింతపండు, కారము ఇవి ఇలా ఒక సంయోగం జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు దాని నుండి క్యాన్సర్ కారకం తీసేస్తుంది. ఇది ఎంత ప్రమాదం అంటే మా మనుషులు అంత ప్రమాదకరమైంది అనమాట. అది దాని నుండి మాత్రం ప్రతి ఒక్కరూ కాపాడుకోండి. మళ్ళీ ఇంకోటి ఏం చేయమంటే, ఇప్పుడు నూనె కాస్తారు, బజ్జీలు వేసుకుంటాం సాయంత్రానికి, బజ్జీలు ఆయిల్ బాగా మరగబెడతాం, కాసిన తర్వాత ఆ బజ్జీలు వేస్తాము. ఆ బండిని ఏం చేస్తున్నారు? మూత పెట్టి అలాగే ఉంచుతున్నారా? ఉంచి కూరలో వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు ఒక్కసారి వరకు వినియోగం చేసుకోవచ్చు. నేనే మిమ్మల్ని ఇమీడియట్గా పాల్గొనమని మాత్రం చెప్తున్నా. అది కూడా రెండో రోజు కూరలో వేసుకునేటప్పుడు ఎలా చేయమంటే, మళ్ళీ కాలిని పేరు పోయి మీద సిగ్లో పెట్టి బజార్లోకి వెళ్ళి ఇదిగో ఈ పక్కనేమో ప్రమేయంతో ఆ పక్కన వచ్చి ప్రమేయంతో ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఆయిల్ మరగం లేదు నా ఉద్దేశం. మరగలేకుండా కూర ముక్కలు పెట్టేసి చేసేసుకోండి. మళ్ళీ కాగిన దానిలో జరిగే ఏంటంటే, ఇది చలికాలం. ఎన్నింటికి లేపుతున్నారు మీ దగ్గర? ఎన్నింటికి లేచినా మనసు నుండి కొంచెం కాపాడుకోవాలి. తలకి గుడ్డ స్వెటర్ నేను చెప్పక్కర్లేదు, అది మీరు జాగ్రత్తగానే ఉంటారు. కానీ వేడి నీళ్ళు తాగండి, కొంచెం అంత వేడి పెట్టుకోండి. మొహం పడుకోకపోయినా పర్వాలేదు, పాల్గొనే టైంలో కాస్త ముక్కులు
ప్రతి ఇంటికి తులసి మొక్క పెట్టుకోవాలి. ఈ అందరికీ తెలిసిందైనా ఒక టైంలో మర్చిపోవచ్చు. అసలు వినియోగించుకుంటారు నుండి కూడా అనేక రకాల అవకాశం